నగర సమితి పెట్టారు, దాని పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళారు. ఇప్పుడు జనం ఆ రోజు వాళ్ళు వచ్చింది లాస్ట్ ముగింపు సభ ఇక్కడనే మన ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో చూసాము, దాని తర్వాత బయట జిల్లాలు అన్ని జిల్లాలు తిరిగారు కదా సభలో. ఎల్బీ నగర్ కాడ పెడితే మీటింగ్ పెడితే నేను లక్షలాది మంది వచ్చిండ్రు. ఎట్లకెళ్ళి వచ్చిండ్రు నాకే అర్థం కాలేదు. ఇప్పుడు అంటే నేను ఆ రోజు ఉద్యమకారునిగా అంటే 69లో కూడా ముందుండి పోరాడినే ఉన్నాయి. ఇలా నాకు ఒకసారి విచిత్రంగా జ్ఞాపకం చేసుకుంటే 4th ఏప్రిల్ 1969 ఇప్పుడు గోపాలపురం పోలీస్ స్టేషన్ ముందర ఫైరింగ్ అయింది. మేమందరం ఊరేగింపుకు వస్తుంటే అంటే దాంట్లో మేమేమి అక్కడ చేసింది స్లోగన్లు తప్పిస్తే మాది ఇంకోటి ఏం లేదు. అరే పడపడని సార్ నాకు ఇంకోటి డౌట్ సార్. సరే, దేవేందర్ గౌడ్ గారు అంటే ఆల్రెడీ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి పరిమితమయ్యారు. సమకాలీకుడు ఉన్నట్టు మోత్కుపల్లి నరసింహులు గారు ఆడ కాంగ్రెస్ సంబంధించి రేవంత్ రెడ్డి అంటిముట్టనట్టు ఉంటున్నాడు, నన్ను పిలవట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని మోత్కుపల్లి నరసింహులు అంటాడు. మీరు ఒక 6-7 సార్లు ఎమ్మెల్యేగా చేసి 7 సార్లు చాలాసార్లు మంత్రిగా చేసినటువంటి మీరు మీ ఇన్పుట్స్ కేసీఆర్ వాడుకోవట్లేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఈ రెండు అంశాలు? ఇది వాళ్ళని అడిగితే తెలుస్తుంది, మమ్మల్ని అడిగితే ఏముంది. ఎప్పుడైనా ఎవరు అడిగినాని, అది ముఖ్యమంత్రి అడిగాని వీళ్ళు అడిగాని ఏమైనా డిస్కషన్ చేయమంటే నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రి టచ్లో ఉండా సార్ కేసీఆర్ మీతో ఫోన్లో కానీ? 1-2 సార్లు కలిసినాను ఆఫీస్లో. ఇప్పుడు నేను ఏంటంటే నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పాలమూరు జిల్లా వాసిగా. మీరు జీతం అవసరం లేదు, ఏది అవసరం లేదు. నేను అంటే పని ఒకటి మైల్ స్టోన్స్ మీరు ఇవ్వండి. ఎప్పుడు మీరు కెనాల్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఈ 3.5 కిలోమీటర్లు నేను పోయి లొల్లి చేసిన తర్వాత స్టార్ట్ చేసిన పని, నేను పోయి ఆడ ధర్నా చేస్తాను, అప్పుడు పోయి పనులు స్టార్ట్ అయినాయి. అట్లా ఇప్పుడు మీరు ఎప్పుడు చేస్తే అది పర్యవేక్షిస్తూ వీళ్ళ లెవెల్ అవుతుందా లేదా అనేది. ఈ అంశం మీద జిల్లాల యాత్ర పెద్ద ఎత్తున ఆందోళనకు అనేది ఆలోచన ఉన్నట్టుగా విన్నాం నేను. ఉంది ఆలోచనకే సిద్ధమవుతున్నా. అందుకోసము అవినీతి బయటపెట్టేందుకు అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ దగ్గర ఎంత అవినీతి అని చెప్పేందుకు వెళ్తారా ఎట్లా? అవినీతి ఏమో నేను మెయిన్లీ ఎవరైనా సరే నా రిక్వెస్ట్ వీళ్ళతోటి రియలిస్టిక్ ఎస్టిమేట్ చేయండి. రూపాయిది 5 అంటే 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చినోడు ఆడ 4 రూపాయలు ఎక్కువైతుంది లేదు. ఈడ రైతులకు భూమి తీసుకొని 3.5 లక్షలు 5.5 లక్షలు ఇవాళ ఏందండి. ఇవాళ ఇక మీ ల్యాండ్ కూడా పోయినట్టుంది కదా దాంట్లో. నాది మస్తుగా పోయింది, నా ల్యాండ్ మస్తుగా పోయింది. నేనే సార్ ముఖ్యమంత్రి పదే ఆనాడు మేము కూడా చూసినాం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మీకు శిశరికంగా రేవంత్ రెడ్డి ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు, మీ మహబూబ్నగర్ వాసి. మహబూబ్నగర్ ఏదో డెవలప్ చేయాలనేటువంటి ఒక కసితో కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఒక పక్క పదే మాట్లాడుతుంటాడు, నాగమన్న అని కూడా అంటుంటాడు. ఒకవేళ పిలిస్తే వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పిలిస్తే నేనేమి అది పోను. ఏదైనా ఇట్లే ఒకవేళ ఓ ప్రాజెక్టు విషయంలో చర్చిద్దామని దానికను ఏదైనా పిలిచినా నేను సిద్ధంగా ఉన్నా. అంటే పార్టీలోకి జాయిన్ గారు కాంగ్రెస్లో. ఇప్పుడు నేను కాంగ్రెస్ని బతికిచ్చిందే నేను కదండి. ఆ రోజు వాలియా నాయక్ అని చెప్పని ఒక రాములు అని చెప్పని సర్పంచ్ బిజినపల్లి వాళ్ళని కొట్టడము, మెడ మీద కాలు పెట్టి తొక్కి ప్రాణం తీస్తే అన్నప్పుడు అంటే వెనుక పెట్టిన అంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ మీద అంటే దౌర్జన్యాలను కాదనే కదా నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పెద్ద ఎత్తున బిజినపల్లి మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి అందరు వచ్చిండ్రు. వీళ్ళంతా ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఉన్న మంత్రులు గింతులంతా కూడా, కానీ నన్ను మాత్రం పక్కకి పెట్టారు. సార్ ఇప్పుడు మొన్న మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయింది అన్నటువంటి పరిస్థితులు వార్తలేని, దాని తర్వాత ఇవ్వకపోవడం, తర్వాత మిగతా వాళ్ళు జూపల్లి వీళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అప్పుడు అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే ఈరోజు మీరు రాజ్యసభకు ఎమ్మెల్సీకి పోయేవాళ్ళని ఒక చర్చ జరుగుతుంది. అది ఉండమన్నారు, ఫ్యూచర్ చూస్తామని చెప్పి రాహుల్ గాంధీ నాకు చెప్పిండు.
నాకు మొట్టమొదట ఇప్పుడు టికెట్ ఎందుకు ఇస్తలేరు? ఒక ఆయన నాకు చెప్తాడు, నాకంటే ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థి ఉన్నాడు కదా, గెలిచిన ఎమ్మెల్యే, ఆయన పాపులారిటీ ఎక్కువ ఉందంట నాకంటే. అంటే ఇంకా సరే, ఇంకా మీ సర్వేలు ఇట్లుంటే నన్ను ఏం చేయమంటారు అని చెప్పని కొద్దిగా ఇంకా అప్పుడే టీఆర్ఎస్ వాళ్ళు అది చేస్తే 1-2 మీటింగ్లు అట్లా. అంటే రాజకీయాలకు నాగం పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చినట్టుగానే చూడాల్సి ఉంటుందా సార్? సార్ రాజకీయాలు నేను ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఇప్పుడు దాని మీద నేను మననే ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ప్రత్యక్ష దాంట్లో పోటీ చేయబోను. ఏది అవసరం లేదు, పదవులు అవసరం లేదు నాకు. కానీ ఏదైతే మనం తెలంగాణ కోసం ఆ రోజు ఈ రోజు ముందుండి పోరాడినోడిని, ఇలా తెలంగాణలో మాత్రం ఈ ఉద్యోగాలు కానీ, నీళ్లు, నియామకాలు, నిధులు, వీటి విషయంలో మాత్రం నా పోరాటం కొనసాగుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే మీకు వారసుడిగా మీ మొన్న చూసాం పోటీ కౌన్సిలర్ చేసినట్టుగా ఉంది కదా, అయితే భవిష్యత్ ప్లానింగ్ ఎట్లా ఉండబోతుంది మీకు వారసుడిగా బాబుని? ఇప్పుడు వారసుడు అనేది కాదండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకున్న, అంటే ప్రజలకు వాళ్ళు కూడా నా ఎంబడి ఉండి కొంత సర్వీస్ చేసిండ్రు కదా పబ్లిక్. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చేస్తే నేను ఏమన్నా సూచనలు ఇస్తుంటాను. నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ముందుకు వచ్చి పోతే వాళ్ళకు పూర్తిగా బీఆర్ఎస్ లోనే కంటిన్యూ చేసే అవకాశం బాగుంది, లేదంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి, ఎందుకంటే మీరు సీఎం మినాయించి అన్ని పోస్టులు చూశారు. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను వైద్య ఇప్పుడు నేను ఏ ఆలోచనలో లేను. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నాడు, నడుస్తుంది. ఇప్పుడు కొంత ఎట్లుంటుందంటే కొంత అడ్జస్ట్ కావాలి కదా, అడ్జస్ట్ కానిచ్చే పరిస్థితి కూడా ఉండాలి కదా ఆడ. అంటే ఇప్పుడు గువ్వల బాలరాజు అంటే వెళ్ళిపోయాడు కాబట్టి ప్రజెంట్ అచ్చంపేట మీద దృష్టి పెట్టినట్టుగా ఏదో జరుగుతుందో, అది బీఆర్ఎస్ పార్టీ ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉంటుందా? అచ్చంపేట రిజర్వ్డ్ కానీ నెక్స్ట్ రిజర్వేషన్ మార్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే 2029కి మార్పులు జరుగుతాయి అంటున్నారు కాబట్టి. 29 కంటే ఎలక్షన్స్ ఎప్పుడైతాయి? అసెంబ్లీ ఉన్నాయి కదా, అసెంబ్లీ 28 ఎండింగ్ 29లో అవుతాయి సార్. అందుకోసం అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చేయొచ్చు అండి, చేయాలనుకుంటే ఏముంది. ఇప్పుడు మా ఊర్లు పోయినాయి, మా వనపర్తికి పోయినాయి. నన్ను గెలిపించిన గ్రామాలు 2004లో ఓడిపోతున్నాడు అంటే 4-5 వేలు మైనస్లు ఉంటే, నా మండలం గోపాలపేట మండలం ఒక్కటిసారి ఎంచుకం స్టార్ట్ అయిపోయినాక గెలిచిపోయినా. సార్ చివరిగా సార్, ఈ శేష జీవితాన్ని దాదాపు 45 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు, మీరు పొందని పదవులంటూ లేవు, ముఖ్యమంత్రి మినాయించి అన్నీ కూడా అయిపోయినాయి. కానీ రాంగ్ స్టెప్, ఒకవేళ కేసీఆర్ తరాలను మీరు కనుక ఆనాడు కరెక్ట్ స్టెప్ తీసుకుంటే మీరే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అనే చర్చ కూడా జరిగేది. బట్ ఎక్కడ మీ రాంగ్ స్టెప్ జరిగిందని మీరు అనుకుంటున్నారు సార్? రాంగ్ స్టెప్ అని కాదు, నేను ఏంటంటే ఎప్పుడు మీరు చూసిండ్రు కదా, గాలి జనార్దన్తో కొట్లాడినా, ఒంటరినైనా కొట్లాడినా, ఇలా ఔటర్ రింగ్ రోడ్ దాని మీద కొట్లాడినా, సుప్రీంకోర్టు దగ్గర పోయినా, కేసులు ఎదుర్కొన్నారు. కేసులు మొన్న ఇక్కడ చంద్రబాబుతో కూడా కలిశారు కదా సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇక్కడ మా ఆర్డిఎస్ ఉంది, దాని మీద సుప్రీంకోర్టుకు పోయి కొట్లాడినా. ఇప్పుడు ఈ కరప్షన్కు ఇక్కడ ఉన్న ఈ పాలమూరు రంగారెడ్డి దానికి కూడా కొట్లాడినా. ఇప్పుడు అంటే ఎవరైతే అవినీతి మీద పోరాడతారో వాళ్ళు అంటే ప్రజలకు ఇష్టం లేదు ఏమో, నాకేం తెలుసు. ఓకే, చివరిగా ఇప్పుడున్నటువంటి రాజకీయాలు చాలా అంటే భ్రష్టు పట్టిపోయాయనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం సూచనలు ఇవ్వదలుచుకుంటారు యువ పార్టీలోకి? అంటే ఏ పార్టీలోకి చేరినా కూడా ఎట్లాంటి నిబద్ధతతో పనిచేయాలి, ఎట్లా కమిట్మెంట్తో ఉండాలని మీరు సూచిస్తారు సో సీనియర్ లీడర్గా? ఒకటండి, ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తున్నారు, సాగునీరు వస్తుంది. ఇప్పుడు నిధులు సమకూర్చడంలో ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి, నియామకాలు జరగాలి. తర్వాత ఈ ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ
ఆర్ అంటే ఇంకా సరే ఐటీ ఇప్పుడు గతంలో మొత్తం నీటిపారుదల రంగం మీద దృష్టి పెట్టి లక్షల కోట్ల రూపాయలు అటే పోయినాయి అనేది ఆరోపణ. ఇప్పుడు విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం అంటున్నాడు. దాని మీద మీ ఒపీనియన్, రేవంత్ రెడ్డి పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారు సార్ చివరగా చెప్పండి? నేను అది 6 పాలన 6 ఏంటివేంటో నాకు తెలుస్తలేవు. ఇందిరమ్మ ఇల్లు ప్రధానంగా, ఆర్టీసీ బస్సు, గ్యాసు, 200 యూనిట్ల కరెంటు, ఇట్లాంటి వీటి మీద మీ ఇప్పుడు ఒపీనియన్? ఇవి కూడా ఇస్తా అంటున్నాడు ఆడపిల్లలకు 4,500 అన్నాడు, అదేమైనది. మహిళలకు 2,500 అన్నాడు, అవేమైనాయి. ఇప్పుడు చాలా చెప్పి ఓట్లు వేయించుకున్నాం కదా. అవి ఎప్పుడైనా వాగ్దానాలు చేసినప్పుడు ఎలక్షన్లో సుప్రీంకోర్టు కూడా గమనించాలి. ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా, అది ఇప్పుడు ఎవరైనా సామాన్యుడు ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి ఉంది. నేను మొట్టమొదటి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు 72,000 ఎమ్మెల్యే అయినా. అప్పుడు ఎంత ఖర్చు అయింది సార్? 72,000 అయింది. తక్కువనే ఉండాలి కానీ అదే మించిపోయింది. కానీ ఇప్పుడు మన సర్పంచులను అడగండి, ఒక వార్డు మెంబర్ ఎంత పెట్టిండు. అప్పుడు ఒక వార్డు మెంబర్ పెట్టినంత నేను పెట్టి ఎమ్మెల్యేనైనా 3 సార్లు 4 సార్లు. అప్పుడు మొత్తం 6 సార్లు ఎమ్మెల్యే అయినామంటే ఇవాళ మనకు ప్రజలు ఒకసారి ఎదురుగా నాకు డబ్బిచ్చి ఓట్లేసిండ్రు. ఇవాళ నేను ఒక డాక్టర్గా ప్రజలకు సేవ చేసి వాళ్ళ మన్నలను అంది రాజకీయాలకు వచ్చినోడిని, నిస్వార్థంగా రాజకీయం చేసినోడిని. అందుకోసం ఇవాళ నేను ఒకటి కోరుతున్నా, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లానింగ్ ఉండాలండి. ఆ డబ్బు కూడా నువ్వు పెట్టేటప్పుడు ఇప్పుడు కెనాల్స్కు నీకు ల్యాండ్ అక్విజిషనే కాకపోతే ఈయన 20 నెలలకు ఎట్లా చేస్తాడు?